హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను టీచర్ పాలిటిక్స్ చెప్పబోతున్నా అండ్ వాటి మీద రియాక్ట్ కాబోతున్నా. అంటే ఎవరివో నేను రియాక్ట్ కాను, నేనే పోనీ అని నూకుందాం అనుకున్నా. కాకపోతే మా ట్యూషన్ పోరలని కావాలని టార్గెట్ చేసిరు. సో యూట్యూబ్లో పెడుతున్నా, చూద్దాం. ఒకవేళ మార్కులు తక్కువ వేసిరు అనుకో ఇంటర్నల్లా, అప్పుడు గిట్ట మళ్ళీ చూద్దాం. అప్పుడు గిట్ట మళ్ళీ వీడియో వేస్తా. ఏం చేస్తారో వేసుకొని ఇక శాంపుల్కి ఆడియో వినిపిస్తున్నా, ఇన్నుడి. చూసి అది అయిపోతుండ్రు కానీ అది ఇన్స్పైర్ అవుతుండ్రు మంచిగా. కానీ అక్కడ షో ఆఫే ఉంది మొత్తం. లవ్ స్టోరీ అడ్డా అయిపోయింది ఆ ట్యూషన్. అదే ఇప్పుడు మాకు కూడా ఎవరు దొరుకుతలేరు అని మేము పెట్టుకున్నాం. కానీ ఏమంత పెద్ద ఏం సాటిస్ఫైడ్ లేము మేము అసలు బాగా చెప్పే చదువు. సరే నేను చెప్తాను మేడం. ఇప్పుడు 24th వరకు ఆమెకి ఎట్లా జర్నీ, ఎందుకంటే 24th నుంచి గవర్నమెంట్ పేపర్స్. ఇగో ఈ ఆడియో కావాలంటే మళ్ళీ నేను కమెంట్ సెక్షన్లో పెట్టుర్రి, రీల్ అప్లోడ్ చేస్తా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నేను లాస్ట్ ఇయర్ ఒక స్కూల్లో చెప్పిన. అదే స్కూల్లో మీకు తెలుసు, మాకు తెలుసు, నేను పేర్లు మెన్షన్ చేయ. ఆడియో ఇన్నోళ్ళకి తెలుసు. ఒక టీచర్ అంటే లిటరలీ ఆమె నాకు చదువు చెప్పిన ఆమె ఏదో పోనీ అని వదిలేసిన నేను. అంటే ఈ ఆడియో నేను లాస్ట్ డిసెంబర్ 2024 డిసెంబర్లో ఈ ఆడియో నేను నాకు ఎప్పుడన్నా కోపం రావాలనుకో ఈ ఆడియో ఇంటా వచ్చేసింది నాకు కోపం. కానీ ఇప్పుడైతే లైట్ వాళ్ళు చెప్పినంత మాత్రం అయిపోతుందా అని అనుకున్నా. కాకపోతే ఈమెతో పాటు నేను ఏం చేసిన అంటే, నాకు ఏదైనా క్లోజర్ అనేది కావాలి. సో ఆ క్లోజర్కి నేనేం చేసిన, ఏదైతే ఆడియో నేను విన్నానో అది ఎవరైతే అన్నారో వాళ్ళ కొలీగ్స్ అంటే వాళ్ళ సాటి టీచర్స్కి గిట్ట పంపించిన. తర్వాత ఆమె నాకు 30 minutes ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అయినా అన్నంత మాత్రం క్యారెక్టర్ ఒకసారి చంపేసినాక మళ్ళీ నువ్వు ఎన్ని చెప్పినా రాదు. అది మీ క్యారెక్టర్ ఇక, సరేనా? ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నా ట్యూషన్ లవర్స్ ట్యూషన్ అన్నది, బక్వాస్ స్టూడెంట్స్ వస్తారు, బక్వాస్ ట్యూషన్ అన్నది. అరే నా ట్యూషన్కి వచ్చేదే మీ స్కూల్ వాళ్ళు భయ్. మీతోటి చాతన కాకనే లిటరల్లీ 10th class 1కి స్క్వేర్స్ గిటరావు. నాయన ఆ స్కూల్లోకేని 10th class 1 అన్న తీసుకో, 9th class అన్న తీసుకో, 4 క్వశ్చన్లు అడుగు. ప్లస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్. అది అయిపోయిందా? ఇంకా 4 క్వశ్చన్లు. 6 + 6, 6 - 6, 0 - 6, -6 -6 అడుగు. 100 మందిలా లిటరల్లీ 80 మంది తప్పులు చెప్తారు. ఇక్కడ తప్పు స్టూడెంట్స్దా టీచర్స్దా కాదు. స్టూడెంట్స్కి బేసిక్ లేదు. స్టూడెంట్స్ వదిలేరా బై. మీరు స్టూడెంట్స్ని మొద్దు లేక ట్రీట్ చేయొద్దు. ఆయనకి చదవబుద్ధి కాలేదు, చదవలేడు. చదువుద్ది అయితే చదువుతాడు బై. అంతుంటే మీరే ఇంకా స్టడీ అవర్లు పెట్టుకొని చెప్పుకోరి. దానికి తోడు ఏం చేస్తారు, యావరేజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళనే రుద్దుతారు. బిల్ యావరేజ్ వాళ్ళు పైసలు కడతలేరా? ఫీజు కట్టకపోతే ఏం చేస్తారు మీరు? హాల్ టికెట్లు ఆపేస్తారు, బయట నిలబెడతారు కదా. ఈ వీడియో చేయడానికి ప్రజెంట్ కారణం ఏంటంటే, ప్రజెంట్ నా స్టూడెంట్స్ ఆ స్కూల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని లిటరల్లీ 1 2 3 4 4 టార్గెట్ చేస్తారు టీచర్స్. ఒకవేళ ఇంటర్నల్ మార్క్స్లో తక్కువ వేసిరు అనుకో, అప్పుడు ఈడ నేను చేసా చూసుకుందాం. నాకు చదువు చెప్పిర్రు అబ్బాయి, నేను ఏదో పోనీ అని అనుకుంటుంటే మళ్ళీ ఎందుకు గెలుకుతారు? నన్ను గెలికిరు, అయిపోయింది, నా క్లోజర్ అయిపోయింది కదా. వాళ్ళని ఎందుకు టార్చర్ చేస్తారు మీరు? ట్యూషన్కి పంపించకపోతే వాళ్ళ పేరెంట్స్ ఇగో ఫ్రస్ట్రేషన్లో అయిపోయింది. ఇప్పుడు చెప్తా చూడు, ఇక్కడ పాయింట్ ఏంది బ్రో అంటే గలీజ్ మాటలు మాట్లాడొద్దని కంట్రోల్ చేసుకుంటున్నా. గలీజ్ మాటలు అయితే నాకు మస్తు మాట్లాడతా. ఇదేం ఎడిట్ చేయ, ఇట్లానే ఫుల్ పెట్టేసా నేను. ఏం చేస్తారో చూసుకుందాం. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, మా స్టూడెంట్లను టార్గెట్ చేయకూరి. మీతో అయితలేదు కాబట్టి ట్యూషన్లకు పోతురాలు, నా ట్యూషన్ అయినా, వేరే వాళ్ళ ట్యూషన్ అయినా, ఇంకా వేరే ట్యూషన్ అయినా, మీకు అంతుంటే బేసిక్స్ నేర్పించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి నేర్పిరి. మీరు నా ఎక్స్ప్లెనేషన్తో సాటిస్ఫై లేకపోతే నేను ఇంప్లిమెంట్ చేసిన మెథడ్ మీరెందుకు వాడుతురు? నేను లిటరల్లీ ఏం చేసిన అంటే, లాస్ట్ ఇయర్ 6th class 7th classకి చెప్పిన బ్రో ఒక స్కూల్లో,
నేను మేడం నాకు చెప్పేటప్పుడు ఏం చెప్పిందంటే 6th క్లాస్ 7th క్లాస్ గర్ల్స్తో జాగ్రత్త అన్నది. లిటరల్లీ నేను జాన్ కాదు జూన్కి కన్ఫ్యూజ్ అవుతుంది నాకు. June 24th పోయినా, ఆ రోజే డెమో ఇచ్చిన. June 25th నా బర్త్డే. సో 26th నుంచి స్కూల్లో కంటిన్యూ అయినా. మేడం ఏమన్నదంటే నువ్వు చెప్తా అంటే కరెక్ట్ 12 months చెప్పేసేయి, లేకపోతే వద్దు అన్నట్టు అన్నది. సరే అని అన్న, నేను గిట కంటిన్యూ చేసిన. మధ్యలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అయింది. ఒకటి కాదు, బాగానే అయినాయి December 20 నుంచి. సో అప్పటి నుంచి నేను ఇర్రెగ్యులర్ అయినా. దానికి ముందు నేనేం చేసిన అంటే, ఈ 6th క్లాస్ వాళ్ళు 7th క్లాస్ వాళ్ళు జర ఎడిషన్స్ మంచిగానే చేస్తారు, సబ్ట్రాక్షన్స్ వచ్చే వరకు 2 మైనస్ సింబల్లే ఉంటాయి కదా, ఆడ కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి FA1కి ఏం చేసిన, వాళ్ళు ఎవరైతే స్కూల్ నుంచి క్వశ్చన్ పేపర్ ఇస్తారో అందులోకైనా ఇంపార్టెంట్ టిక్ కొట్టించిన. ఒక్కరిగిట మంచిగా పర్ఫామ్ చేయలేరు. సో నేను FA2 నుంచి మళ్ళీ FA1 రీకండక్ట్ చేసిన, FA2, FA3, SA1, SA2. లిటరల్లీ నేనేందంటే 10 days ముందు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన, ఆన్సర్స్ రాపిచ్చిన, ఇంక్లూడింగ్ బిట్ పేపర్ గిట ఎక్స్ప్లెయిన్ చేసిన. కావాలంటే ఆ స్కూల్లో ప్రజెంట్ అప్పుడు 6th 7th ఇప్పుడు 7th 8th ఉంటారు, వాళ్ళని అడుగురి, టీచర్స్ని కాదు. టీచర్ పాలిటిక్స్ ఎంత టాక్సిక్ ఉన్నాయంటే లిటరల్లీ నాకు చదివి చెప్పిన వాళ్ళు నా గురించే బ్యాడ్గా చెప్పారు బ్రో. అమ్మ నాకు ఏజ్ 27 years నుంచి నేను బిల్డ్ చేసుకున్న క్యారెక్టర్ని సంపి పడేసింది ఒక్కటే ఒక 2-3 డైలాగులతోటి. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఆడియోలో, ఆమె గిట మన దగ్గరికి ఖాళీ 15 days వచ్చింది. ఆ 15 daysలో 1 month పైసలు ఇచ్చేసింది. ఆ 15 daysలో నేనేం ఎక్స్ప్లెయిన్ చేసిన, బేసిక్స్ బిల్డ్ చేసిన. చాలు బై, ఇంప్రూవ్ అయింది, మంచి మార్క్స్ వచ్చినాయి, చాలు నాకు. సో నన్ను గెలకకూరి, మీకే కాదు, స్కూల్ వాళ్ళే కాదు, ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెడితే బ్యాడ్గానే రియాక్ట్ అవుతా, గుడ్ కామెంట్ పెడితే గుడ్గానే రియాక్ట్ అవుతా. నాకు రెస్పెక్ట్ ఇస్తేనే ఇస్తా, లేకపోతే బొంగు బియ్య నేను. అర్థమవుతుందా? సో మా స్టూడెంట్స్ని మళ్ళీ టార్గెట్ చేసినట్టు, వాళ్ళ మీద కమెంట్లు వచ్చినట్టు మళ్ళీ విన్నాను అనుకో, ఎట్లా మార్కులు తక్కువ వేశారు నాకు తెలుసు, పక్కా వేశారు. ఏంది అంటే ఇంటర్నల్ 20 మార్క్స్ ఉన్నాయి కదా, ఆ 2020లో లీస్ట్ ఎంత వేశారు, 16 వేశారు. 16 వేశారు, తక్కువ వేసుకోరి. వాళ్ళ పేరెంట్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ నర్సరీ నుంచి 10th క్లాస్ దాకా అదే స్కూల్లో చదివిస్తారు. లిటరలీ 3-4 వాళ్ళే వచ్చి అడుగుతారు, వాళ్ళకి సమాధానం చెప్పుకోరు మీరు. నేను కుళ్ళే చెప్తా వాళ్ళ పేరెంట్స్కి, అన్నా నా ట్యూషన్ వచ్చిందా, అందుకే కావాలని తక్కువ వేసిరానా. పేర్లు తీసలే, నేను పేర్లు తీయనికే నాకు కొంచెం సేపు బీట పట్టదు. ఇంకేంది ఆడ జస్ట్ నాది రీప్లేస్మెంట్ లెక్కనే, ఆ పొజిషన్లో ఎవ్వడు లేడు అని చెప్పి ఎవడో ఒక బొకడాగాడు ఉండాలని చెప్పి ఆ బొకడాగాన్ని నేనైనా గంతే. ఆ ప్లేస్ని ఫిల్ చేయడానికి అనేది చూసిరు. ఎంత ఫిల్ చేసినా కానీ నేనైతే మా వాళ్ళకి మంచిగానే చెప్పిన పోయి. లిటరల్లీ 110 స్టూడెంట్స్ ఉంటే నా వల్ల 40 members దాకా ఇంప్రూవ్ అయ్యారు. చాలు నాకు. నేను క్వశ్చన్ పేపర్ ఇచ్చిన, ఆన్సర్ పేపర్ ఇచ్చిన, బిట్ పేపర్ ఇచ్చినా కానీ 1లు 2లు తెచ్చుకోరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. నేను ఎవరిని మొద్దులు లెక్క ట్రీట్ ఇంట్రెస్ట్ ఉంటే చదువుతాడు, ఇంట్రెస్ట్ లేకపోతే చదవాలి. వాళ్ళ ఇష్టం, అంతే. అది ఫోర్స్ చేయలేం. బట్ నేనైతే డిసిప్లిన్ లేకపోతే కొడుతుండే. లిటరల్లీ లాస్ట్ ఇయర్ 9th క్లాస్ వాళ్ళు మరీ ఓవర్గా నాయిస్ చేసి నేనే పోతుండే అనమాట. సో మా హాస్టల్ వాళ్ళ బాటిల్ తీసుకొని చేతి అయితే ఒకటి, బాడీ అయితే 10 కొడుతుండే. వాళ్ళు గిట మంచిగా రెస్పెక్ట్ ఇచ్చారు అని నేను అనుకున్నా. వెనకాల మస్తు తిట్టుకోరు వాళ్ళు గిట. సో నాది ఒకటే, రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ ఇస్తా, కుడుపుదామని చూస్తే రియాలిటీ చెప్తా బ్రో, నేనేం కుడుపుతలే. కావాలంటే మీరు ఏ స్కూల్ అయినా, ఆ స్కూల్ అయినా, ఇంకే స్కూల్ అయినా పిల్లలు చెప్పేది జర పేరెంట్స్ అర్థం చేసుకోరి, పేరెంట్స్ చెప్పేది గిట్ట పిల్లలు అర్థం చేసుకోరి. టీచర్స్ లాస్ట్కి వచ్చినాక టాక్సిక్ చేస్తారు. టాక్సిక్ ఇన్ ద సెన్స్, మేము ఎంత చెప్పినా ఏం చేసినా మీ కూతురికి చదువు అబ్బుతలే అంటే, అరే బ్రో లిటరల్లీ నర్సరీ నుంచి 10th క్లాస్ మీ స్కూల్లోనే చదివింది. ఏం ఇంప్రూవ్ చేసారు? నేను ఇటు అదే స్కూల్లో నేను చేయొద్దు అనుకున్నా కానీ రోజు ఒక టీచర్ వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఎక్సెప్ట్ 3 teachers. ఆ 3 teachers ఇట బుద్ధివెల్కేనే వస్తారు. థ్యాంక్ యూ వాళ్ళకి. వాళ్ళు ముగ్గురే ఏమంటలేదు జరా. థ్యాంక్ యూ మ్యామ్స్ ప్లూరల్. వేరే వాళ్ళు అయితే నేను రూమర్స్ విన్నా, నేను నా మీద వచ్చే రూమర్స్ ఇట బాగానే విన్నా. ఏమన్నా చేసుకోరి, ఎన్ని రూమర్స్ అన్నా రిలీజ్ చేసుకోరి. నాకు నేను డిఫెండ్ చేసుకుంటా, నాకు నేను చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఆడియో లాస్ట్కి అటాచ్ చేద్దాం అనుకున్నా. ఏమన్నా రెస్పాన్స్ వస్తే రిప్లై వస్తే అటాచ్ చేసి పడిద్దాం నెక్స్ట్ వీడియోలో. నేను సొంతంగా బిల్డ్ చేసుకున్నా, నా వీడియోలు నేనే ఎడిట్ చేసుకున్నా, నా వీడియోలు నేనే చేసిన. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ టీచింగ్ అంటే ముఖం మీద చెప్పేది ఉండే, పని చేసి పడేస్తుండే. నేను ఏం లేదు అక్కడ అంట. చూడాలి వీడియోలు, చూడాలి నేను ఎట్లా చెప్తున్నానా, చూడాలి బేసిక్ నుంచి చెప్తున్నానా. మీకు అర్థం కాకపోయినా నాకు ఫరక్ పడదు భయ్. నాకు కమెంట్లు వస్తున్నాయి, ఆ కమెంట్లతో నేను మస్తు దిల్ ఖుష్ నేను. సో నన్ను గెలుకుదామని చూస్తే నేను గిట్ట రివర్స్ గెలికేస్తా. లాంగ్వేజ్ అంటారా, నేను మస్తు ఆపుకున్నా బ్రో, ఇయర్ మొత్తం ఆపుకున్నా. కావాలంటే 30 minutes ఆడియో గిట్ట నెక్స్ట్ పార్ట్లో పెడతా, ఈ ఆడియో గిట్ట పెట్టి పడేస్తా. సుజామ్ ఏమవుతుందో. పేరెంట్స్ ఒకవేళ మీ స్టూడెంట్స్కి అంటే మీ కూతుర్లకి మీ కొడుకులకి నా వల్ల మార్క్స్ తక్కువ వస్తే పోయి స్కూల్ని అడుగురి. మీరు చెప్పలేరు కాబట్టే కదా పోయి ట్యూషన్ పంపిస్తే ఏమవుతుంది, మా బిడ్డ ఇంప్రూవ్ అయింది, మా కొడుకు ఇంప్రూవ్ అయ్యిండు. మీకు ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఆపుతారు కదా. అయినా ఇక్కడ పేరెంట్స్ గిట్ట వాడు సపోర్ట్ చేశాడు, వాడు మనకి సపోర్ట్ చేయడు. నాకు నేనే సపోర్ట్ చేసుకుంటా, నాకు నేనే ఉంటా. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏదేదో చెప్దాం అనుకున్నా కానీ చెప్దాం. ఏమేదో టీచర్ పాలిటిక్స్ ముంగటనేమో మంచిగా మాట్లాడతారు నవ్వుకుంటా. జస్ట్ వెనకాలకి పోగానే ఇది నా గురించి అనే కాదు బ్రో, అందరు టీచర్ బ్రోస్, టీచర్ మ్యామ్స్ మీ గురించి గిట్ట మస్తు అనుకోరు. నేను ఎవరి సీక్రెట్లో ఎవరికాడ చెప్పా. సో చెప్పలేకపోతున్నా. అది మీ గిట్ట తెలిసే ఉంటుంది మ్యామ్, మీ గిట్ట తెలిసే ఉంటుంది సార్. మీరు ఇటు ఎన్నిసార్లు బంద్ చేద్దాం అనుకోరు స్కూల్ని అనుకున్నారా లేదా పాలిటిక్స్ వల్ల? ఇక చదువుకున్న స్కూల్ గురించి బ్యాడ్గా చెప్పాలంటే అయితే లేదు. స్కూల్ బ్యాడ్ కాదు, అందులో ఉండే టీచర్స్ బ్యాడ్. అందరు కాదు, కొందరు. ఆ టీచర్స్ వల్ల మస్తు మంది మానేసిన వాళ్ళు, ఇంట్లో పైసల కోసం కష్టపడి పనిచేసేటోళ్ళు, అంటే వేరే ఆప్షన్ లేక. సో మా స్టూడెంట్స్ని గెలకకురి, మా స్టూడెంట్స్ని టార్గెట్ చేయకురి. ఈసారి కానీ టార్గెట్ చేసిర్రు అనుకో భయ్, నేను వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పేస్తాను. సో వాళ్ళు మీరే చూసుకోరు. ఇక ఒక అడ్మిషన్ ఏంది లిటరల్లీ నా వల్ల మీకు ఎంత లాభం వచ్చింది. ఒక లాస్ట్ ఇయర్ బ్యాచ్ ఒక 1,30,000, ఇప్పుడు ఒక 70,000 వేసుకో రౌండ్ ఫిగర్. 70 ఏడా 90, 2,10,000 లాభం వచ్చింది. నాకిట తెలుసు, నా దగ్గర గిట అన్నీ ఉన్నాయి. అన్నీ ఏం లేవు, నాకు నేనున్నా చాలు. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో టీచర్స్ అనేది స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయొద్దు. అలా చదవకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మీరేమన్నా ఉండి చేసి పెడుతురా. రావాలి, చెప్పాలి, పోవాలి. టైంపాస్ ట్యూషన్ కాదు సార్ నాది. నా ట్యూషన్లో ఎవరు టైంపాస్ చేయడు. నా ట్యూషన్లో ఎట్లుంటుందంటే ఒక స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్ హెల్ప్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళిద్దరితోటి కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఖాళీ మ్యాథ్స్కే ఫీజు ఛార్జ్ చేస్తా, మ్యాథ్స్ ఒక్కటే చెప్తా. కాకపోతే ఇప్పుడు ఎగ్జామ్స్కి మా వాళ్ళు జర వీక్ ఉన్నారని చెప్పి, బిలో యావరేజ్ ఉన్నారని చెప్పి అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తున్నా. లాస్ట్ ఇయర్ 10th వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేపిస్తా, ఫోన్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేపిస్తా. నేను నా ట్యూషన్, నా రూల్స్, నేనే ఓనర్, నేనే. సో ఇంకోసారి మా స్టూడెంట్స్ని అనకురి. అంటే ఏముంది, 30 minutes ఆడియో, 2 minutes ఆడియో, ఇంకా ఏవైతే సీక్రెట్స్ నాకు తెలుసో అవి చెప్పేస్తా. అంతే. బాయ్.